పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అన్ని శాసనసభ స్థానాల్లో తెలుగుదేశం విజయం సాధిస్తుందని వేటుకూరి శివరామరాజు ధీమా వ్యక్తం చేశారు. ఉండి శాసనసభ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన అనూహ్య రాజకీయ పరిణామాలతో ఈసారి నర్సాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. చంద్రబాబే తమ ప్రధాన బలమంటున్న వేటుకూరి శివరామరాజుతో మా ప్రతినిధి ముఖాముఖి. నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి తెదేపా అభ్యర్థిగా వేటుకూరి శివరామరాజు ఈసారి బరిలో ఉన్నారు. గత 2 సార్లు కూడా ఉండి ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ప్రస్తుతం ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి, ప్రతికూల అంశాలేమి అనుకూల అంశాలేమి అన్న విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, పార్లమెంటు స్థానం నుంచి మొదటిసారిగా పోటీ చేస్తున్నారు, ఎలా ఉన్నాయి విజయ అవకాశాలు? విజయ అవకాశాలు చాలా బాగున్నాయి. ఇక్కడ నరసాపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మనం 6 స్థానాలు టీడీపీ, ఒక బీజేపీ అలయన్స్ గెలుచుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి సంక్షేమంతో ప్రజలందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. అట్లాగే స్థానికంగా ఉన్న శాసనసభ్యులు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, అందరూ కూడా బాగా పనిచేయడంతో తాడేపల్లిగూడెంలో కూడా జడ్పీ చైర్మన్ బాపరాజు గారు ఈ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి చేసి ప్రజలతోటి మమేకమై సంతృప్తికరమైన పాలన తాడేపల్లిగూడెంలో కూడా ఉండటం జరిగింది. 7 సెగ్మెంట్లు కూడా భారీ ఆధిక్యంతో గెలవగలుగుతాం. అట్లాగే నరసాపురం పార్లమెంట్ కూడా ఖచ్చితంగా భారీ మెజార్టీతోటి ప్రజలందరూ కూడా ఆశీస్సులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. గ్రామ సమైక్య భవనాలని ఏర్పాటు చేసి మహిళలకి వెల్త్ క్రియేట్ చేసే విధానం, యువతకు కూడా ఉపాధి కల్పించే విధానం, పేద బడుగు బలహీన వర్గాలకి ఏదైతే సంక్షేమ ఫలాలు అందించిన విధానంతో ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. అఖండ విజయం అందించడానికి ప్రజలు సంసిద్ధులై ఉన్నారు. సరే, ఈ ఎన్నికల్లో మీరు ఎలాంటి మేనిఫెస్టో, అంటే వ్యక్తిగతంగా డెల్టాలో, పశ్చిమ డెల్టాలో అనేక సమస్యలు ఉన్నాయి, అంటే కొంచెం ఆక్వా సమస్యలు కానీ, తాగునీటి సమస్యలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎలాంటి మేనిఫెస్టో ముందుకెళ్తున్నారు? ఈ ప్రాంతంలో సాగునీటి సమస్య శివారు ప్రాంతంలో ఉంది. ఆ సమస్యకి మనకి పోలవరం నిర్మాణం అవుతుంది కాబట్టి 365 రోజులు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అట్లాగే పార్లమెంటు సభ్యుడిగా నా పరిధిలో ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ని, గోదావరి పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాల్సింది. సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఎక్కువ పేద వర్గాలు ఉన్నారు. వారి జీవన విధానంలో పెను మార్పు తీసుకొచ్చి వారందరూ కూడా అభివృద్ధి చెందడానికి ప్రణాళిక చేసి ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దీంతోపాటు కేంద్రం నుంచి నిధులు రాబట్టి అభివృద్ధిని సమర్థవంతంగా చేసే ప్రణాళికతోటి ముందుకెళ్తున్నాం. సార్, నరసాపురం పార్లమెంట్లో ఇప్పటికే టీడీపీ కంచుకోటగా ఉంది. ఏ విధంగా చేశారంటే మీకు బలమైన అంశాలు ఏవని భావిస్తున్నారు మీరు? బలమైన అంశాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. ఆయన చేసిన పని విధానం, అట్లాగే ఎమ్మెల్యేలతోటి పని చేయించిన విధానం, ప్రజలకి భావితరాల భవిష్యత్తుకి బంగారు బాట వేసే విధానం, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు. అమరావతి నిర్మాణం అవటం వల్ల రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి చేకూరుతుంది. నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా సేవాభావంతో ఉండటంతో ఏది చేసినా శాస్త్రేషన్ కింద 100% చేస్తున్నాం కాబట్టి పాజిటివ్ మూడ్ అనేది ఖచ్చితంగా ఉంది. రఘురామకృష్ణం గారు చివరి నిమిషంలో పార్టీ మారడం, వైకాపా అభ్యర్థిగా పోటీ చేయడం తెదేపాకి ఏమైనా నష్టమని భావిస్తున్నారా? నార్మల్గా మనం సేపు పాజిటివ్ థింకింగ్ తోటి వెళ్తున్నాం. మనం అభివృద్ధి చేసిన విధానం, సంక్షేమం అమలు చేసిన విధానం, ప్రజలకి అందుబాటులో ఉన్నాం. ఈరోజు మా బలాన్ని మేము నమ్ముకుని ముందుకెళ్తున్నాం. ప్రజలు కూడా మంచి ఆశీస్సులు ఇచ్చి మమ్మల్ని అభిమానించి అఖండ విజయం చేకూర్చడానికి సిద్ధంగా ఉన్నారు. నరసాపురం పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో ఎన్ని గెలిచే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? 7 సెగ్మెంట్లు కూడా ఖచ్చితంగా గెలుస్తాం. మొన్నటి వరకు కూడా 5 సెగ్మెంట్లు బాగా బలంగా ఉండి 2 సెగ్మెంట్లు కొంచెం బలహీనతగా కనిపించింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం, అట్లాగే అన్ని విధానాల పట్ల ప్రజలు ఆకర్షితులై 2 సెగ్మెంట్లు కూడా గ్రాఫ్ బాగా పెరిగింది. ఈరోజు 5 సెగ్మెంట్లు ప్లస్ 7 సెగ్మెంట్లు కూడా ఈరోజు ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. ఇది వేటుకూరి శివరామరాజు అందిస్తున్న విషయాలు. ఖచ్చితంగా నరసాపురం పార్లమెంటు పరిధిలో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కెమెరామెన్ రమణతో రాయుడు, ఈటీవీ న్యూస్.